హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే నేను టిఫిన్గా కానీ స్నాక్స్గా కానీ బోండాలు అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఆ బోండాలు ఎలా చేయాలో చాలా ఈజీ అనమాట. ఇది ఏం పిండి అంటే దోశ బ్యాటర్ అనమాట, దోశ పిండి అనమాట. ఈ దోశ పిండితో అయితే బోండాలు అయితే చేయబోతున్నాను. చూడండి, దోశ పిండి కొద్దిగా తీసుకున్నాను అనమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్. సాయంకాలం టీ టైంలో తినేదానికని టిఫిన్లకు కానీ చాలా బాగుంటుంది, క్రంచీగా. చూడండి, ఇందులో ఇంకా ఏమేమి వేయాలంటే చూపిస్తాను. చూడండి, కరివేపాకు కొద్దిగా తరిగి పెట్టుకున్నాను. ఎర్రగడ్డలు అయితే ఒక 2 తరిగి పెట్టాను అనమాట సన్నలుగా. కొత్తిమీర అయితే కొద్దిగా తరిగి పెట్టుకున్నాను. అల్లం కొద్దిగా తరిగి పెట్టుకున్నాను సన్నగా. పచ్చిమిర్చి అయితే ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, చూడండి, పచ్చిశనగపప్పు చేస్తే బోండాలు చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు అయితే నీళ్ళల్లో నానబెట్టి పెట్టాను అనమాట. కొద్దిగా మైదా తీసుకున్నాను అనమాట. మైదా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు వద్దనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. ఇదిగో నేనైతే కొద్దిగా మైదా పిండి తీసుకున్నాను అనమాట. కొద్దిగా సోడా ఉప్పు, కొద్దిగా సాల్ట్, ఇదంతా అయితే వేసి మిక్స్ చేసేసుకుందాం దోశ బ్యాటర్లో. ఫ్రెండ్స్, ముందుగా ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము, సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇందులోనే మనం మైదా పిండి వేసేసుకుందాం. కొద్దిగా చాలా మృదువుగా, లోపల మృదువుగా, పైన క్రంచీగా, చాలా కరకరలాడితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా వేసుకొని కొద్దిగా ఉండలు లేకుండా అంతా కలిపేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము, కొద్దిగా జీలకర్ర ఫ్రెండ్స్. అన్నీ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము, కరివేపాకు వేసుకుందాము, అల్లం తరుగు కూడా వేసేసుకుందాం. చూడండి, ఎంత సన్నగా తరిగాను. పచ్చిమిర్చి ఫ్రెండ్స్, చూడండి, పచ్చిమిర్చి కారం తగ్గట్టు తీసుకోండి. మీ పిల్లలు కానీ తినకపోతే వేసుకోబాకండి, కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకునే ఎర్రగడ్డలు అన్నీ ఇందులో వేసేసుకుందాము. ఇందులో నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా ఇందులో వేసుకుందాము. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అక్కడక్కడ డీప్ ఫ్రై చేస్తాం కదా, కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకుందాము, ఒక చిటికెడంతా సోడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడైతే బాగా అంతా ఇలా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా, మైదా వేసాం కదా, ఉండలు లేకుండా నీట్గా అంతా ఇలా కలిపేసేసుకుందాము. ఫ్రెండ్స్, చూడండి, పిండి అయితే కలిపాను అనమాట. ఇదిగో ఇలా ఉండాలన్నమాట. కొద్దిగా గట్టిగా, లూజ్గా ఉన్న కూడా కాయలంతా ఎక్కువ పీల్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా తీసుకొని మనకి ఇలా వేసుకునేదానికి కరెక్ట్గా ఇదే ఉండాలన్నమాట. ఇదే విధంగా ఉండాలన్నమాట పిండి. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బోండాలు అయితే వేసేసుకుందాం. చూడండి, ఈ పద్ధతిలో ఉండాలన్నమాట. ఈ జారుల్లోనే ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసేసుకుందాం. ఆయిల్ అయితే పెట్టేసాను, బాగా వేడెక్కిపోయింది ఆయిల్. ఇప్పుడైతే బోండాలు వేసేసుకుందాం. చేత్తోనే మనకి ఏ సైజు కావాలో ఆ సైజుతో వేసేసుకుందాం. ఇలా కొద్దిగా ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఇలా కలుపుకోవాలి. కాలిన తర్వాత కాలనిద్దాం. నెమ్మదిగా తిప్పుకోవాలి. హైలో పెట్టుకోకుండా, పైన కాలిపోతాయి, లోపల అయితే కాలవు ఫ్రెండ్స్. కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ తిప్పేసుకుందాము. దోశ బ్యాటర్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. చూడండి, మంచి కలర్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడైతే తీసేసుకుందాము. ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాము.
ఇంకా ఒక ట్రిప్ కూడా వేసుకుందాం. ఒక్కొక్కటి నెమ్మదిగా మళ్ళీ తిప్పుకుంటాము. ఇలాగే అన్నీ ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, రెండోసారి వేసింది కూడా కాలిందనమాట. ఇవి కూడా తీసేసుకోవచ్చు. చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇది కూడా తీసేసుకుందాము. కలర్ వేస్తే సరిపోతుంది అనమాట. అన్నీ ఇలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ ఇందులో వేసాను కదా, ఇది కూడా ఇందులో వేస్తున్నాను. అన్నీ ఇలాగే కాల్చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే ఇన్ని కాల్చేసాను అనమాట. చూడండి ఒకసారి చూపిస్తాను ఎంత బాగుందో. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చట్నీలో వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్.